అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా, ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని చర్చించబోతున్నాం. సూర్య నక్షత్రాల నుండి వినిపించే ధ్వనులు, ఖురాన్లో వాటి ప్రస్తావన, మరియు ఆధునిక శాస్త్రం వాటిని ఎలా ధృవీకరించింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్లోని అద్భుతమైన వాక్యం గుర్తుకు తెచ్చుకుందాం. ఏదేమైనా పరలోకాలు, భూమి, వాటిల్లో ఉన్నవన్నీ ఆయనకు స్తుతి చేయుచున్నవి. ఏ వస్తువైనా అది ఆయన మహిమను స్తుతించుటలో వెనుకడగు వేయదు. కానీ మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా! ప్రతి సృష్టి, ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహం, ఇది అన్నీ అల్లాహ్ యొక్క మహిమను స్తుతిస్తున్నాయని ఖురాన్ చెప్పుతుంది. ఇప్పుడు మనం ఆధునిక శాస్త్రానికి వస్తే, నాసా మరియు ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థలు నక్షత్రాల నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను సౌండ్గా మార్చాయి. ఇది మనకు కాస్మిక్ మ్యూజిక్ లాగా వినిపిస్తుంది. ఇక్కడే అద్భుతం ఉంది. ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే ప్రతి వస్తువు అల్లాహ్ను స్తుతిస్తున్నదని చెప్పగా, ఇప్పుడు శాస్త్రం కూడా ఈ ధ్వనులను కనుగొనింది. ఇది మన విశ్వం అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతోందని నిరూపిస్తుంది. మరియు ఖురాన్లో మరో వాక్యం చూడండి. మేము పై ఆకాశాలను దీపాలతో అలంకరించాము, మరియు వాటిని చెడుపై రాయడానికి చేసిన మిసైల్స్గా తయారు చేశాము. సూరా అల్ ముల్క్ చాప్టర్ 67 వర్స్ 5. ఇది చూడండి. షూటింగ్ స్టార్స్ లేదా మీటియర్స్ గురించిన సంకేతం ఇక్కడ ఉంది. పెద్ద పిండాలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వినిపించే శబ్దాలు, లేదా వాటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీలు కూడా ఖురాన్లో కనిపించే అర్థాన్ని మరింత లోతుగా చూపుతాయి. ఇప్పుడే మనం తారిక్ నాకింగ్ స్టార్ గురించి తెలుసుకుందాం. ఆకాశం మరియు తారిక్ నాకింగ్ స్టార్ ద్వారా ప్రమాణము. మీరు తెలుసా ఆ తారిక్ ఏమిటి? అది చీల్చి ప్రవేశించడి ప్రకాశము. సూరా అట్ తారిక్ చాప్టర్ 86 వర్సెస్ 1-3. ఈ తారిక్ అనే పదం అంటే తలుపు తట్టినట్లు, నాకింగ్ సౌండ్ అనే అర్థం ఉంది. మనం శాస్త్రీయంగా చూస్తే, న్యూట్రాన్ స్టార్లు లేదా పల్సార్లు తాము బయటికి విడుదల చేసే రేడియో తరంగాల ద్వారా నియమిత ధ్వనులను సృష్టిస్తాయి. ఇవి ఒక తట్టినట్లుగా, ఒక నిరంతరమైన రిథమిక్ శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఇది ఖురాన్లో చెప్పబడిన తారిక్ వాక్యానికి అద్భుతమైన శాస్త్రీయ ఆధారాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు వినబోతున్న ఈ ధ్వని ఒక సాధారణ శబ్దం కాదు. ఇది అంతరిక్షం నుండి వచ్చిన ఒక నక్షత్రం, ఒక తారిక్ ఉద్గారించే అద్భుత శబ్దం. సుబ్హానల్లాహ్! ఈ శబ్దం ఎలా ఉంది? ఖురాన్లో చెప్పినట్లుగానే ఈ తారిక్ ఒక తలుపు తట్టినట్లు వినిపించిందా? ఇలా చూస్తే ఖురాన్లోని ప్రతి వాక్యం మనకు శాస్త్రీయ ఆధారాలతో మరింత నమ్మకాన్ని ఇస్తుంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది మనకు జీవనదీపిక, మన విశ్వానికి మార్గదర్శకం. ఇంత మంచి విషయాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టం. ఇలాంటి మరిన్ని అద్భుత విషయాల కోసం మనం కలుసుకుందాం. జజాకల్లాహు ఖైర్.